హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో కరకరలాడే జంతికలు అయితే తయారీ విధానం చూపించబోతున్నానండి. ఎలా అంటే దోసపిండితో జంతికలు ఏంటని మీకు విచిత్రంగా అనిపించవచ్చు. ఇక్కడ ఏంటంటే నేను దోశలకి నానబోసుకున్నాను అనమాట. నానబోసుకున్న తర్వాత ఇంకా మేము సడన్గా ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అందుకనేసి ఏం చేద్దామని ఆలోచించి దోసపిండిలోనే ఇక్కడ చూడండి, మనం ఎలాగైతే ఒక కప్పు మినపగుండ్లకి 3 కప్పులు బియ్యం పోసి నానబెట్టుకుంటాం కదా దోశలకైతే, అలానే కొన్ని మెంతులు కూడా వేసాను. ఏం ప్రాబ్లం ఉండదు రండి, కొద్దిగానే వేసాను కాబట్టి. ఇప్పుడు దోశ పిండి అయితే ఇలా రుబ్బేసుకున్నాను. కొంచెం గట్టిగా రుబ్బేసుకున్న తర్వాత ఇందులోకి మరి ఇంత పలుచుకుంటే జంతికలు రావు కాబట్టి 1 కప్పు శనగపిండి, అలానే 1 కప్పు బియ్యం పిండి కూడా తీసుకొని జల్లిచ్చేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇంకెక్కడ నీళ్ళు కలపలేదు. ఆల్రెడీ మనకి దోసపిండి పలుచగానే ఉంది కాబట్టి సరిపోతుంది. ఫస్ట్ నేను చేసినప్పుడు ఎలా వస్తాయి అనుకున్నాను, కానీ చాలా గుల్లగా వచ్చినాయి. అంటే చాలా బాగుంది. ఇంక ఈ రెసిపీ మీకు కూడా చూపించాలన్న విధంగా నేనైతే ముందే వీడియో స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే దీంట్లోకి సరిపడా ఉప్పు వేసుకున్నాను. అలాగే కొద్దిగా నువ్వులు, కొంచెం వాము కూడా వేసుకున్నాను. మనం సేమ్ జంతికలకి ఎలాగైతే వేసుకుంటాం అలాగే మామూలుగా జంతికలు అయితే బియ్యం పిండి శనగపిండి కలిపి వేసుకుంటాం. అలానే సేమ్ వాము, నువ్వులు అన్నీ కూడా వేసుకున్నాను. ఇందులో వేసేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకున్నాను. అదే పిండిలో ఉన్న దానికైతే సరిపోతుంది తడి, లేదంటే కొన్ని వేడి నీళ్ళు వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ, ఇక్కడైతే నేను నూనె వేస్తున్నాను. కొంచెం వేడి చేసిన ఆయిల్ వేసాను. తర్వాత కారము, మీకు ఎక్కడైనా నీళ్ళు పడతాయి అనుకుంటే కొంచెం గోరువెచ్చగా చేసి కలుపుకోండి, చల్లనీళ్ళు అయితే పోయకండి. ఇలా ఈ మాదిరిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మురుకులు గొట్టం ఉంటుంది కదా, తీసుకొని దాంట్లో ఆయిల్ పూసుకున్నాను. ఆయిల్ రాసిన తర్వాత ఇది వండ చేసుకొని దాంట్లో పెట్టేసుకొని ఇంక సేమ్ మనం ప్రాసెస్ అంతా కూడా మామూలుగానే. అలానే కొంతమంది ఏంటంటే మినపగుండ్లు కూడా వేసి ఆడించుకుంటారు బియ్యంలో, అలా కూడా బాగుంటుంది. అలానే పుట్నాల పప్పుతో కూడా చేస్తారు. ఇంకా లేదంటే 2 కూడా వేసుకుంటారు కొంతమంది, పచ్చిశనగపప్పు, పుట్నాల పప్పు, అలానే మన మినపగుండ్లు ఇవన్నీ కూడా వేసి పట్టించి కూడా చేసుకుంటారు, చాలా బాగుంటాయి. ఇక్కడ నేనేంటంటే కొంచెం వెరైటీగా దోశ పిండిది అయితే ట్రై చేసిన, కానీ చాలా గుళ్ళగా వచ్చినాయి. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ఎప్పుడన్నా ఈసారి దోశ పిండి ఎక్కువ ఉన్నప్పుడు దాంట్లో కొంచెం బియ్యం పిండి, కొంచెం శనగపిండి కలిపేసుకొని ఇలా వేసేసుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడు కొన్ని మరీ ఎక్కువ పెట్టేసుకోకుండా పిల్లలు అప్పటికప్పుడు తినడానికి అయితే బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఇలా ఒక క్యాన్లో పెట్టేసుకుంటే అసలు ఆయిల్ కూడా అస్సలు పీల్చలేదు. ఇక్కడ మనకి జాలిగరిట ఉంది కదా, దాని మీద కూడా వేసేసి ఇలా వదిలేసుకోవడమే. దాంట్లో డైరెక్ట్ వేయలేనోళ్ళు ఇలా దీని మీద కూడా వేసేసుకోవాలి. డైరెక్ట్ ఇలా కూడా పిండుకోవచ్చు, మన ఇష్టం ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అనమాట. ఇంకా అన్నీ కూడా ఇలానే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు 2 సైడ్లు కాల్చుకొని తీసేసుకుంటే మనకి కరకరలాడే మురుకులు అయితే రెడీ అయిపోతాయి. మా పిల్లలైతే టీలో ఎక్కువ వేసేసుకుంటారనమాట. అవి గట్టిగా ఉండి కరకరలాడిని టీలో మాత్రం వేసేసుకుంటారు. నార్మల్గా తినడం తక్కువ. నార్మల్గా ఏంటంటే సాంబారు, పప్పుచారు, రసము అలా పెట్టినప్పుడు నంచుకుంటారనమాట. ఉత్తిగా తినరు, అలా ఏదన్నా రైస్లోని తింటారనమాట సైడ్ డిష్గా. ఎక్కువ అయితే టీ పెట్టమంటారు. జంతికలు ఉన్నాయంటే ఇంట్లో టీ పెట్టమంటారు అనమాట. ఇక్కడ చూడండి, ఆయిల్ ఎక్కువ ఉంటే మనకి ములగాలి, జంతిక అనేది ములిగితే బాగుంటుంది, బాగా కాలుతాయి. ఇక్కడ అన్నీ కాల్చేసుకున్న తర్వాత చూడండి మీకు చూపిస్తాను. అసలు ఇలా విరగదీస్తే కరకరలాడుతూ చాలా బాగా విరిగిపోతున్నాయి అనమాట. ఇవ్వండి, మనకి గుల్లగా వచ్చినాయని ఎలా తెలుస్తాయంటే లోపల ఇలాగా బూరలాగా ఉంటుంది అనమాట, హోల్ ఉంటుంది. జంతిక లోపల హోలు ఉంటే మనకి అది గుల్లగా ఉందని అర్థం. అదే కొన్ని వాటికి హోల్ ఉండవు, అది గట్టిగా ఉంటాయి అనమాట. చూడండి, మొత్తం అన్నీ కూడా చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి అనమాట. మీరు కూడా ఈసారి ట్రై చేయండి. ఇదిగో ఇలా ఉంటాయి అనమాట, బోర్లాగా. ఇలా వచ్చిందంటే జంతిక బాగా గుల్లగా ఉందని అర్థం. ఇక్కడ చూడండి, మా అమ్మాయి అప్పుడే టీ పెట్టుకొని టీలో కూడా వేసేసుకుందనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉండే మురుకులు అయితే తయారైపోయినాయి దోశ పిండితో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.